నిన్న యూరోపియన్ యూనియన్, నేడు కెనడా, రేపు అమెరికా కూడా మనతో బిజినెస్ చేస్తుంది. ఇటీవల ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందం జరిగింది. అయితే దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వర్ణిస్తున్నారు. నేడు కెనడా వంతు. కెనడా సూపర్ పవర్గా మారాలి అంటే భారత్తో బిజినెస్ చేయాల్సిందే అని అంటున్న కెనడా ఎనర్జీ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ మినిస్టర్ టిమ్ హాడ్సన్ గారు. ఒకప్పుడు దౌత్యపరమైన విభేదాలతో ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉన్న భారత్ కెనడా మధ్య ఇప్పుడు ఇంధన బంధం చిగురిస్తుంది. గోవాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియా ఎనర్జీ వీక్ 2026 వేదికగా కెనడా తన పాత వైఖరిని పక్కన పెట్టి ఇండియాతో దోస్తీ కోసం చేయి చాచింది. ఈ సందర్భంగా కెనడా ఎనర్జీ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ మినిస్టర్ టిమ్ హాడ్సన్ మాట్లాడుతూ కెనడా ఇంధన రంగంలో ప్రపంచ స్థాయి శక్తులలో ఒకటిగా ఎదగాలని కలలు కంటుంది. కానీ ఆ కళ నెరవేరాలి అంటే ఇండియా వంటి భారీ మార్కెట్తో బిజినెస్ సంబంధాలు మాకు చాలా అవసరం. ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పిచ్చి చేష్టలతో ప్రపంచమంతా అల్లకల్లోలం అయ్యింది. భారత్ మీద కూడా అమెరికా హై టారిఫ్లు వేసి ఇబ్బంది పెట్టడం, ఇంకా మీరు రష్యా దగ్గర ఆయిల్ కొనవద్దు అని చెప్పడం జరుగుతూనే ఉంది. అలాగే ట్రంప్ ఇండియా ఒక డెడ్ ఎకానమీ అని కూడా అన్నారు. కానీ ట్రంప్కి ఎప్పుడు అర్థమవుతుంది ఇండియా ఈజ్ నాట్ ఏ డెడ్ ఎకానమీ. అది వరల్డ్లో 4th లార్జెస్ట్ ఎకానమీగా మారింది మరియు 3rd ఎకనామిక్ పొజిషన్ కోసం పోటీ పడుతుంది. నిన్న యూరోపియన్ యూనియన్, నేడు కెనడా, యావత్ ప్రపంచం మొత్తం ఇండియా వైపే చూస్తుంది. ఇండియాతో బిజినెస్ చేయాలి అని అనుకుంటుంది. ఇండియాతో బిజినెస్ చేస్తేనే వాళ్ళ ఎకానమీ గ్రో అవుతుందని వాళ్ళకి తెలుసు. కానీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఈగోకు పోయి ఇంకా మన మోడీ గారు ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మోడీ లాంటి గ్రేట్ లీడర్ ఎప్పుడు ఎత్తుకి పై ఎత్తు వేయాలో ఆయనకి బాగా తెలుసు. అయితే ఇండియాని ఎలా ముందుకు తీసుకెళ్లాలో టెక్నికల్గా, ఎకనామికల్గా, డిఫెన్సివ్గా, వరల్డ్ పొలిటికల్గా మోడీ గారికి బాగా తెలుసు. అమెరికాకు పక్క దేశమైన కెనడా మాత్రం భారత్ విషయంలో రివర్స్ గేర్ వేసింది. ఇన్నాళ్ళు దౌత్యపరమైన తేడాలతో ఇండియాకు దూరంగా ఉన్న కెనడా గోవా వేదికగా జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ 2026లో ఇరు దేశాల మధ్య ఇంధనం ఒప్పందం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఈ క్రమంలోనే కెనడా ఎనర్జీ మినిస్టర్ టిమ్ హాడ్సన్ మరియు భారత్ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ మధ్య చర్చలు జరిగాయి. ఈ బిజినెస్ డీల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మార్క్ కార్నీ త్వరలోనే ఇండియాలో పర్యటించబోతున్నారు. ఇండియా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన కొనుగోలు మార్కెట్లో ఒకటిగా అవతరించబోతుంది. ఇప్పటికే రష్యా నుంచి మనం చాలా ఆయిల్ తెప్పించుకుంటున్నాం. మన సగం మార్కెట్ని మనమే గెయిన్ చేస్తున్నాం. ముఖ్యంగా అమెరికా నుంచి ఎదురవుతున్న వాణిజ్య సవాళ్ళ నేపథ్యంలో కెనడా కూడా భారత్ వైపు తన స్ట్రాటజీని మార్చుకుంది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం ముడి చమురుకే పరిమితం కాదు, ఇంధన రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్కి అవసరమైన మినరల్స్ మరియు మైనింగ్ కోఆపరేషన్ కూడా ఉంటుందని కెనడా తెలియజేసింది. మరియు లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ అండ్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సరఫరాలు కూడా అందిస్తామని తెలియజేసింది. 2050 కల్లా ఇండియా ఇంధన డిమాండ్ వాటా 30 నుంచి 35% పెరుగుతుందని పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ గారు తెలియజేశారు. కెనడాతో బిజినెస్ చేయడం వల్ల భారతదేశానికి కలిగే లాభాలు: ఎక్స్పోర్ట్స్ పెరుగుదల, ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్లో $500 మిలియన్ మరియు టెక్స్టైల్, మెషినరీ, ఐరన్ ఇంకా స్టీల్ ఆర్టికల్స్, ఎలక్ట్రికల్ మెషినరీ ఎక్స్పోర్ట్స్ అవడం వల్ల భారతదేశానికి లాభం చేకూరుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాకి చాలా ఆదరణ దొరుకుతుంది. మనం కూడా అలాగే ముందుకు వెళ్ళాలి. జై హింద్, జై భారత్.